లాస్ట్ 24 అవర్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి సుప్రీంకోర్టు బుల్డోజర్ యాక్షన్ ని అలో చేయబోతుంది. ఎవరైతే రోడ్ సైడ్ కానీ ఇంకా రివర్ బ్యాంక్స్ పైన కానీ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళపైన బుల్డోజర్ యాక్షన్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తన నిర్ణయం చెప్పింది. కానీ కొన్ని కండిషన్స్ ఫాలో అయిన తర్వాతనే కూల్చివేయడం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కండిషన్స్ ఏంటి అంటే 15 days ముందు ఆ బిల్డింగ్ ఓనర్ కి మీరు నోటీసులు పంపించిన తర్వాతనే ఆ కూల్చివేయడం అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చెన్నైలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ వార్డులో పనిచేస్తున్న ఒక డాక్టర్ పైన పేషెంట్ వాళ్ళ కొడుకు 7 సార్లు కడుపులో పొడవడం జరిగింది. ఈ న్యూస్ ని పట్టుకుని అక్కడ ఉన్న డిఎంకే పార్టీ వచ్చిన వ్యక్తి నార్త్ ఇండియన్ అని చెప్పేసి ఫేక్ న్యూస్ అయితే బయట స్ప్రెడ్ చేస్తుంది. రష్యా దేశానికి చెందిన ఒక 53 ఏళ్ల మహిళ తన బ్రెస్ట్ క్యాన్సర్ కి స్వయంగా తనే వ్యాక్సిన్ తయారు చేసేసి క్యాన్సర్ ని క్యూర్ చేసుకోవడం జరిగింది. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ తో పాకిస్తాన్ క్రికెట్ టీం ఇకపై మ్యాచెస్ ఆడలేమని చెప్పేసి అక్కడ ఉన్న పాకిస్తాన్ గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.